రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు జంట జలాశయాలు కావచ్చు, హుస్సేన్ సాగర్లో కావచ్చు, భారీగా వరద నీరు చేరుకుని ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవుతున్నాయి. అండ్ ఈ వర్షాలు ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 3-4 రోజుల నుంచి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వర్షాలు వస్తుంది. ఇంకెన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఒక విధంగా నైరుతి ఋతుపవనాలని బలంగా ఉండడం వల్ల రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ అలాగే కొమరంభీం జిల్లాల్లో కూడా ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మిగిలిన దక్షిణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అల్పపీడన ప్రభావం ఎంత మేరకు ఉంది? ప్రస్తుతం దాని స్టేటస్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయితే ఎటువంటి దీనివల్ల ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం లేదు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క చురుకుదనం వల్ల రాష్ట్రంలో మనకి పొద్దునుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే నల్లని మబ్బులు అనేవి రాష్ట్రం మీద ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క మబ్బులు అనేవి మొత్తం రాష్ట్రం అంతటా కూడా విస్తరించి ఉండడం వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో రానున్నటువంటి 2 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది? ఈ విధంగా రేంజ్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు క్రమం తప్పకుండా వర్షపాతం అనేది తేలికపాటి వర్షం అనేది పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. మధ్యలో మనకి కొంచెం విస్తారంగా కూడా వర్షం అనేది నమోదవుతుంది. సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ఈవినింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే మన గత నెలలో వర్షపాతం లోటు అనేది ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలతో మొత్తం వర్షపాతం లోటు అనేది కూడా పోయిందా? ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 31.2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా సగటు కనుక తీసుకున్నట్లయితే మనకి 31.3 సెంటీమీటర్ల వరకు కూడా సగటు అనేది ఉంది. సో ఒక విధంగా గత వారం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మనకి ఆ లోటు ఏదైతే ఉందో మొత్తం లోటు అనేది భర్తీ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు సగటుకి ఇప్పుడు నమోదవుతున్నటువంటి గణాంకాలు కూడా ఆల్మోస్ట్ 2 కూడా సమాంతరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈ మబ్బుతో కూడినటువంటి వాతావరణం, అట్లాగే మేఘకృతమైనటువంటి వాతావరణం అంతా కూడా పొద్దున వరకు కూడా మధ్యస్థ తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి క్లౌడ్ మూమెంట్ ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలకు అనేవి వ్యాపించి ఉండడం వల్ల ఇక్కడ కూడా మొత్తం ముఖ్యంగా ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్, ఈ యొక్క సిద్దిపేట, ఈ యొక్క జిల్లాల్లో మనకి జగిత్యాల, పెద్దపల్లి, ఈ యొక్క జిల్లాల్లో మనకి ఇప్పుడు వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు రానున్నటువంటి 2 రోజుల పాటు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి ఆరెంజ్ హెచ్చరికలు అలాగే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ వర్ష తీవ్రతతో పాటు ఈదురుగాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా ఇటు ఈదురుగాళ్ళ ప్రభావం అనేది రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఈదురుగాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈసారి జిహెచ్ఎంసీలో హైయెస్ట్ ఎంత వర్షపాతం నమోదైంది? ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు హైదరాబాద్లో మనకి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్నటి సగటుకి కనుక చూసుకున్నట్లయితే సగటు కంటే కూడా 2 ఇంతలు ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఇంకా వర్షం 15% హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 15% మనకి వర్షపాతం అనేది లోతట్టుగానే ఉంది. సుమారు ఇప్పటి వరకు కూడా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. నమోదవ్వాల్సిన వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే 27 సెంటీమీటర్లు నమోదవ్వాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే 15% వర్షపాతం అనేది హైదరాబాద్లో లోటుగానే ఉంది.
అంటే జూలై నెలలో ఆశించిన స్థాయిలో ఉన్నాయంటారా వర్షాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే లోటు మనకి కనిపించిందో గత 7 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల ఒక విధంగా ఈ లోటు అనేది తగ్గిందనే చెప్పొచ్చు. బట్ ఒకేసారి తీవ్రతతో కూడిన వర్షపాతం వల్ల ఒక విధంగా గణాంకాలు అనేవి మనకి అనుకున్న గణాంకాలు అనేవి వచ్చినప్పటికీ కూడా ఇట్లాంటివి తీవ్రత కలిగిన వర్షం అనేది ఒకే రోజులో మనకి 7 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కురవడం వల్ల ఈ వాటర్ అనేది భూమిలోకి ఇంకడానికి సరైన సమయం లేకపోవడం వల్ల ఒక విధంగా వరద నీరు అనేది వృధాగా పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల రైతులకు కానీ ఇటు జనాంగానికి కానీ ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. బట్ ప్రస్తుతానికి అయితే మనకున్న రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో అయితే చూసుకున్నట్లయితే సగటుకు ఇప్పుడు వరకు నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సగటుకు సమానంగానే మనకి వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. అంటే మళ్ళీ 1 వీక్లో ఏమైనా లో ప్రెషర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం వర్ష తీవ్రత అనేది పెరిగినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడనం కావచ్చు, ద్రోణులు కావచ్చు, అవన్నీ కూడా వీక్గా ఉండి రానున్నటువంటి ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఆదిలాబాద్, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఇంకోవైపు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు ఈ జిల్లాలకు అనేవి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే ఇక్కడ దాదాపు మోడరేట్ టు హెవీ రెయిన్ పడే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా దాదాపు హైయెస్ట్గా 23 డిగ్రీల మేర ఇటు ములుగు జిల్లాలో నమోదైనట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు రైతులు కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం ఖచ్చితంగా జాగ్రత్తలు ఉండాలి. ఈ రోజు రేపు మాత్రం చెదురుమదురు వర్షాలకు మాత్రమే అవకాశం ఉంది, అతి భారీ వర్షాలకు మాత్రం ఆస్కారం లేదంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.